వెల్కమ్ టు శ్రీలత ఆర్గానిక్ ఫార్మింగ్. ఈరోజు మనం ఈ ఉల్లిపాయలకు వచ్చే జబ్బుల్లో పర్పుల్ బ్లాచ్ గురించి చూద్దాము. ఇది ఎప్పుడైతే వాతావరణము వేడిగా ఉంటుందో అప్పుడు ఈ డిసీజ్ రావడానికి అవకాశాలు ఎక్కువ అన్నమాట. ఇది కూడా ఖరీఫ్ సీజన్లో ఎప్పుడైతే ఉల్లిపాయలు వేస్తే అప్పుడు వచ్చే అవకాశం ఉంది. ఇది ఆల్టర్నేరియా అనే ఒక ఫంగస్ వలన వస్తుంది. మీరు ఇప్పుడు చూడొచ్చు ఈ ఆల్టర్నేరియా ఫంగస్ ఎట్లా ఉంటుంది అనేది ఇక్కడ మీరు చూడొచ్చు. ఈ సిమ్టమ్స్ వచ్చేసి ఈ మచ్చలు మొదలవుతాయి ఆకుల మీద మచ్చలు మొదలయ్యి అవి తెల్ల తెల్లగా మారి ఒక అక్కడ సెల్స్ చనిపోవడం వలన ఆకులు ఇలా వాలిపోతూ ఉంటాయన్నమాట. ఈ జబ్బు వచ్చిన మొక్కలు ఇంకా కింద ఉల్లిపాయల్ని డెవలప్ చెయ్యవు. చూడండి ఇట్లా ఉంటుంది పర్పుల్ బ్లాచ్. ఈ పర్పుల్ బ్లాచ్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఈ ఆకులు కిరణజన్య సంయోగక్రియ జరపవు కాబట్టి కింద వచ్చేసి ఉల్లిపాయలు తయారు కావు. ఇట్లా ఎక్కువ పర్పుల్ బ్లాచ్ వచ్చినప్పుడు ఇట్లా ఉంటుంది అన్నమాట. ఫీల్డ్ వచ్చేసి ఇట్లా ఉంటుంది. మేనేజ్మెంట్ ఏంటంటే హెల్దీ సీడ్స్ వాడాలి, క్రాప్ రొటేషన్ చేసుకోవాలి. అంటే ఒక సీజన్ ఉల్లిపాయలు వేస్తే ఏమన్నా పర్పుల్ బ్లాచ్ సిమ్టమ్స్ కనపడితే కనుక తర్వాత సీజన్ ఉల్లిపాయలు వేయకుండా చూసుకోవాలన్నమాట. తర్వాత స్టెంఫిలియం బ్లైట్. ఇది ఎప్పుడు వస్తుందంటే మొక్కలు ట్రాన్స్ప్లాంటింగ్ చేసిన తర్వాత, ఉల్లి నారు ట్రాన్స్ప్లాంటింగ్ చేసిన తర్వాత 3-4 ఆకుల దశలో మార్చ్ ఏప్రిల్ నెలల్లో ఇది వస్తుంది అన్నమాట. ఈ స్టెంఫిలియం ఇట్లా ఉంటాయి, ఫంగస్ స్పోర్స్ అనేది ఇట్లా ఉంటాయి. మనం ఈ స్పోర్స్ని చూసే డిసైడ్ చేస్తాం ఏం డిసీజ్ వచ్చిందనేది. స్పోర్స్ని చూసిన తర్వాతే డిసైడ్ చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ స్పోర్స్ మైక్రోస్కోప్లో ఇట్లా కనపడతాయి. ఇది ఆకులకు వస్తుంది. ఇక్కడ కూడా ఈ మచ్చలు ఏర్పడతాయి. మొక్కలు ఒక్కొక్కసారి ఆకులు ఫుల్గా ఎండిపోయే అవకాశం కూడా ఉంది. అప్పుడప్పుడు ఈ స్టెంఫిలియం బ్లైట్ని పర్పుల్ బ్లాచ్, ఆల్టర్నేరియా ద్వారా వచ్చే పర్పుల్ బ్లాచ్తో కూడా మనము కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది. కాకపోతే డిఫరెన్స్ ఏంటంటే ఇది ఓన్లీ లీవ్స్కి కన్ఫైన్ అయిపోతుంది. అంటే పెద్దగా లీవ్స్ నుంచి స్ప్రెడ్ కాదు. స్టెంఫిలియం బ్లైట్ అనేది లీవ్స్ నుంచి పక్క పార్ట్స్కి స్ప్రెడ్ కాదు. అదే కనుక ఆల్టర్నేరియా అయితే కనుక, పర్పుల్ బ్లాచ్ అయితే కనుక మొత్తం మొక్కంతటికి స్ప్రెడ్ అయిపోతుంది. అది కూడా మనము గమనించుకోవచ్చు. చూడండి స్టెంఫిలియం బ్లైట్ వచ్చినప్పుడు ఆకులు ఎట్లా అవుతాయంటే ఈ రకంగా కనపడతాయి. ఇవి కూడా స్టెంఫిలియం లీఫ్ బ్లైట్ ఫోటోస్. ఇవి ఇన్ఫెక్షన్ వచ్చిన తర్వాత ఆనియన్ కూడా సరిగా ఫామ్ అవ్వదు. దీనికైనా కానీ మనం మెయిన్ చేయాల్సింది ఏంటంటే పొలాన్ని శుభ్రంగా ఉంచుకోవడము. ఆ అది వచ్చినప్పుడు బ్లైట్ వచ్చినప్పుడు ఆ మొక్కలని తగలబెట్టేయడము, ఇలాంటివి చేసి స్ప్రెడ్ కాకుండా చూసుకోవాలి. ఇది బేసల్ రాట్. ఎప్పుడైతే మనము ఆనియన్ క్రాప్ని అంటే ఉల్లిపాయల్ని కంటిన్యూస్గా గ్రో చేస్తామో అప్పుడు ఈ బేసల్ రాట్ వచ్చే అవకాశము చాలా ఎక్కువ అన్నమాట. ఇది ఫ్యూజేరియం ఆక్సిస్పోరం ఇది కాజ్ చేస్తుంది. ఇది
అంటే చాలా కామన్ ఫంగస్ అన్నమాట. మొక్కల్లో జబ్బులు కలుగజేసే చాలా కామన్ ఫంగస్ ఫ్యూజేరియం అనేది. ఆకులు పసుపు రంగులోకి మారడము, మొక్కలు సరిగా పెరగకపోవడము, అంటే గిడసబారిపోవడము, ఆకులు ఎండిపోవడము, తర్వాత టిప్స్ డ్రై అయిపోయి కిందకి వంగిపోవడము, ఇవన్నీ ఈ డిసీజ్ యొక్క లక్షణాలన్నమాట. తర్వాత ఏమవుతుందంటే ఉల్లిపాయలు కుళ్ళిపోవడం మొదలుపెడతాయి. కింద నుంచి కుళ్ళిపోవడం మొదలుపెడతాయి. ఫైనల్‌గా మొక్క అనేది మొత్తం చచ్చిపోతుంది. చూడండి బేసల్ రాట్. పైన మనకి ఎక్కడైతే టిప్స్ ఎండిపోయి ఆకులు ఇట్లాగా వాలిపోయి కనపడుతున్నాయో, అది మెల్లగా కింద బల్బ్స్ కూడా కుళ్ళిపోయి మొక్కంతా చచ్చిపోతుందన్నమాట. దగ్గరగా ఉన్న మొక్కలు చూస్తే ఫుల్‌గా చచ్చిపోతున్నాయి. వెనకాల ఉన్న మొక్కలు చూడండి ఆకుల టిప్స్‌లో కనపడుతుంది డిసీజ్. ఇవి బేసల్ రాట్ వచ్చినప్పుడు ఇట్లా మనకి కనపడతాయి. ఆనియన్ పనికి రాకుండా అయిపోయి కింద ఆనియన్ కింద పార్ట్ నుంచి స్టార్ట్ అయింది చూడండి. వేర్లకి దగ్గరగా ఉన్న పార్ట్ నుంచి. అందుకని దీన్ని బేసల్ రాట్ అంటాం. అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి. ఏదైనా కానీ ఈ ఫంగస్ బేసల్ రాట్ ఫంగస్ నేలలో ఉంటుంది కాబట్టి నేలని శుద్ధి చేసుకోవాలి. మంచి మంచి మైక్రోబ్స్ వాడి నేలని శుద్ధి చేసుకోవాలి. తర్వాత డౌనీ మిల్యూ.